హరి ఓం నమస్తే భాగవతం. ఆ విధంగా నారదుడు ధ్రువునికి శ్రీహరి ద్వాదశ మంత్రాక్షరి బోధిస్తాడు. ఆ మంత్రాన్ని నిష్ఠతో జపించు, నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్తాడు. నారదునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ధ్రువుడు మధువనికి బయలుదేరుతాడు. ఇక్కడ భార్య సురీచి చేసిన అవమానాన్ని తట్టుకోలేకనే కొడుకు ధ్రువుడు తపోవనానికి వెళ్ళిపోయిండాడు అనుకుంటాడు. దాంట్లో తనది కూడా భాగం ఉంది అని తెలుసుకొని దాని నుంచినే కొడుకు వెళ్ళిపోయిండాడు అని ఉత్తానపాదుడు తీవ్రంగా దుఃఖపడతాడు. జరిగిన దానిలో తన తప్పు ఉంది అనేది అతనికి మరింత బాధ అనేది కలిగిస్తుంది. ఆహారం లేకుండా ధ్రువుడు ఎన్నాళ్ళు బతికింటాడు, అసలు బతికి ఉన్నాడో లేదో ఈ వేళకి ఏ వన్యమృగాలో అతన్ని తినివేసింటాయి కదా అనేసి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యి చెప్తాడు, నీ కొడుకు ధ్రువుడు దేవతలు మునులు సాధించలేని గొప్ప కార్యాన్ని సాధిస్తాడు, ముల్లోకాలలో కీర్తిని పొందుతాడు అని చెప్తాడు. అయినా కొడుకు దూరమైండాడు అనే బాధ ఉత్తానపాదునికి చాలా అనిపిస్తుంది. రాజ్యభోగాలకి దూరమైపోతాడు, విరక్తి చెందుకొని ఉంటాడు. ఇక్కడ ధ్రువుడు మధువనానికి చేరుకుంటాడు. కాళింది నదిలో స్నానం చేసి తపోదీక్షని చేపడతాడు. నారదుడు ఉపదేశించిన విధంగా తపస్సు చేస్తూ ఉంటాడు. 3 రోజులకి ఒకసారి పళ్ళను తింటూ 1 నెల రోజులు గడుపుతాడు. తర్వాత 6 రోజులకు ఒకసారి ఆకులు అలములు తింటూ 1 నెల రోజులు గడుపుతాడు. మంచి తీర్థం తాగి 1 నెల రోజులు గడుపుతాడు. ఆ తర్వాత వాయుభక్షణ చేస్తూ గడుపుతాడు. అలా 4 నెలలు గడిచిపోతాయి. ఇంకా 5వ నెలలో శ్వాస నిశ్వాసలు బంధిస్తాడు. పంచ ప్రాణాల్ని బిగబట్టి ఒంటి కాలిపై నిలబడి నిశ్చలుడైపోతాడు. ఆ శ్రీహరిని ప్రార్థిస్తూ చాలా ఏళ్ళు అలా తపస్సు చేస్తూ ఉంటాడు. అయినా భగవత్ సాక్షాత్కారము ధ్రువునికి లభించలేదు. కాలి బొటన వేల మీద నిలబడి తపస్సు ప్రారంభిస్తాడు. ఘోర తపస్సు చేస్తాడు. ఆ కాలి బొటన వేలుతో నొక్కి పెడుతున్న బాధకి భూమి వణికిపోతుంది. సురులు మునులు భయకంపితులైపోతారు. లోకంలో ప్రాణికోటి అంతా కూడా ఊపిరాడకుండా అల్లాడిపోతుంది. దేవతలకి ఏం చేయాలో తెలిసలేదు. శ్రీమన్నారాయణ్ణి శరణు వేడతారు. అప్పుడు నారాయణుడు అభయాన్ని ప్రసాదిస్తాడు. శంఖ చక్రాలు దాల్చి గరుడ వాహనారూఢుడై మధువనికి వెళ్తాడు. అక్కడికి చేరుకొని ధ్రువుణ్ణి భక్త అని పిలుస్తాడు. ఆ పిలుపుకి ధ్రువుడు కళ్ళు తీస్తాడు. ఆ పిలుపుకి కళ్ళు తెరిచి ధ్రువుడు శ్రీమన్నారాయణ్ణి చూస్తాడు. ఆనందంతో కన్నీళ్లు కారిపోతాయి. చేతులు జోడించి సాష్టాంగ ప్రణామము చేస్తాడు. తర్వాత ఆ శ్రీహరిని ఏ విధంగా స్తుతించాలి అని తెలియకుండా నిలబడిపోతే శ్రీహరి నవ్వుకుంటూ 5 ఏళ్ల పసివాడికి అనంతుని ఆరాధనలు ఎలా తెలుస్తాయి అని ధ్రువుడి చెక్కిళ్ళు నిమురుతాడు. తర్వాత వేదమయమైన శంఖాన్ని అతనికి తాకిస్తే అప్పుడు ధ్రువునికి దివ్య జ్ఞానం అనేది కలుగుతుంది. సరస్వతి జిహ్వాగ్రంపై నాట్యం చేస్తుంది. వేద సూక్తాలతో శ్రీమన్నారాయణ్ణి 1000 విధాలుగా స్తుతిస్తాడు. ఆ స్తుతులకి శ్రీహరి సంతోషంతో పొంగిపోతాడు. అప్పుడు చెప్తాడు, భక్త, నువ్వు కోరుకున్నది సిద్ధిస్తుంది. ఇంతకు మునుపు ఎవ్వరు కూడా అధిష్ఠించని మహోన్నత పదాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. నీ పదము గ్రహ నక్షత్రాది జ్యోతిష్ చక్రానికి ఆధారభూతమవుతుంది. ముల్లోకాలకి పైన ఉండే నక్షత్ర రూపులైన మహామహులంతా నీ చుట్టూ ప్రదక్షిణం చేస్తారు అంటాడు. ధన్యుణ్ణి అనేసి ధ్రువుడు శ్రీహరికి నమస్కరిస్తాడు. తర్వాత శ్రీహరి అంటాడు, ఫస్ట్ ఈ భూమి పైన పరిపాలించి నువ్వు తర్వాత నేను ప్రసాదించిన మహోన్నత పదాన్ని అధిష్ఠానిస్తావు. నీ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది అంటాడు. ఆ సూర్యుడిలా వెలిగిపోతుంటాడు. ధ్రువుడు తల్లిదండ్రుల్ని కలిసేదానికి వాపసు వస్తాడు. ఆ శ్రీహరి కరుణ కటాక్షాలతో కుమారుడు తిరిగి వస్తున్నాడని తెలుసుకొని భార్యలిద్దరితోనూ కొడుకు ఉత్తముడితోనూ ధ్రువునికి స్వాగతం చెప్పేదానికి ఉత్తానపాదుడు పోతాడు. బంగారు పల్లకీలో
వస్తారు. మంగళ వాయిద్యాలతో స్వాగతిస్తారు. తల్లిదండ్రులను చూసి ఆనందించి వారికి నమస్కారం చేస్తాడు. ఆ ధ్రువుణ్ణి ప్రేమగా తండ్రి కౌగలించుకుంటాడు. తమ్ముడు కూడాను అతన్ని చేరతీస్తాడు. ఆ విధంగా అందరూ చేరి రాజధానికి చేరుకుంటారు.